సీఎం జగన్ పర్యటన అంటేనే జనం నవ్వుకునే స్థితికి వచ్చింది. ఆయన ఎక్కడికి వెళ్ళినా సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. గత 4 ఏళ్లుగా ఏ జిల్లాకు వెళ్ళినా ఆయన పరదాల మధ్య వెళ్తున్నారు. ఏం మనిషయ్యా కదా, చాలా సౌమ్యుడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా పరదాల మధ్య పర్యటించడం ఏంటని ముక్కున వేలేసుకుంటున్నారు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇస్తున్నా, సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం, ఆపుకోలేకపోతున్నాను రా, రోడ్లు మూసేయడం, షాపులు బంద్ చేయడం. ఇలా జరిగింది ఏమిటి? ఓం నమః శివాయ. పరదాలు కట్టుకోవడం, అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. అవన్నీ ఉండవు. సీఎం కూడా ఒక మామూలు మనిషిగానే వస్తా. బావుడికి నమస్కారం, ఇష్టం వచ్చినట్టు చేసుకో. నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. అంటే ప్రాణాలతో ఉంటే వీడెక్కడున్నా రాజేరా. దీనికి మీరేమంటారు సార్? మా అమ్మని తిట్టారు, మా నాన్నని తిట్టారు, మా అవ్వని తిట్టారు, మా కొడుకుని తిట్టాడు అని చెప్పి చూసాడుగా. ఏంటి బాబు అన్న, ఇంకోసారి మా అమ్మని తిట్టారు, మా నాన్నని తిట్టారు, మా అవ్వని తిట్టారు, మా కొడుకుని తిట్టాడు అని చెప్పి. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్ని. నా కూతురు మీద నా కొడుకు ఫోటో వాటిని వల్గర్ గా చేసి అంటే 23 మంది శాసనసభ్యులు ఉన్న అదే చంద్రబాబు నాయుడు గారికి నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఆలోచనలు చేసినట్టే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు, అలా కూర్చుండే ఉండేవాడు అక్కడ కాదు. అవునయ్యా, నీకు తెలియకపోతే తెలుసుకో. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను కొట్టకుండా పని మార్గం. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. అందరితో కలిసి ఉంటాం. ఎందుకురా సార్ అంటే మీకు అంత క్రేజ్? నేను సీఎం గా ఉన్నా, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం. నేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నలు తెలిసిపోతే అంతే. మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి, మీలో ఒక వ్యక్తిగా ఉంటాం. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? 100% కరెక్ట్ అండి. ఎప్పుడైనా ఏం చేయకుండా కూడా చూడండి. ఈట్ 5 స్టార్, డూ నథింగ్. ఈ చేష్టలు ఊహించుకుంటేనే బుర్ర హీట్ ఎక్కిపోతుంది రా దరిద్రుడు. జగనన్న మీకు నా సెల్యూట్. నీకు స్పాట్ నేను ఎడతా. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకి? జగనన్న సెల్యూట్ కొట్టుకోండి, ఇద్దరు కూర్చోచ్చు. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఇద్దరు కూర్చోచ్చు. జగనన్న ఊదు వేసుకొని తాగి 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 బందర్ అయ్యి బాబోయ్, నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. ఉంది జగనన్న ఆయన. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం నీకు సెల్యూట్ అంటే నాకు కాలుతున్నది కాదు. నువ్వు రోజు రోజుకి నాతో ఒక అవగాహనతో ఎట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడుతున్నావు నువ్వు. నీ బొందరా, నీ బొంద. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడంట, కరెంట్ ఆఫ్ అయిపోయిందంట. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం.
కరెంట్ ఆఫ్ అయిపోతే దానికి కూడా నేను బాధ్యుడంట. కరెంట్ ఆఫ్ అయిపోతే దానికి కూడా నేను బాధ్యుడంట. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి ఎవడి ప్రభుత్వం? నీదే నాదే ప్రభుత్వం. వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు. ఇదే చేతన అయింది కదా మీకు. నీ ప్రభుత్వంలో నన్ను తిట్టావు, నా ప్రభుత్వంలో నన్నే తిట్టావు. తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారు. నీ ప్రభుత్వంలో కూడా నన్ను తిడతావా నువ్వు? ఓకే, కరెంట్ ఆఫ్ అయింది. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా ఎందుకు తగలబడ్డావు కారు బస్సు మీద? ఏం చేస్తున్నారు పోలీసులు? ఏమిటండి మీరు మాట్లాడేది? ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. తీసుకుపోవాలి లోపలికి. నువ్వు ఒక విఐపి కదా, ఒక ముఖ్యమంత్రి కదా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సెక్యూరిటీ సమస్య ఉంది కదా, లోపల తీసుకుపోవాలా లేదా తమ్ముళ్ళు? ఇది విన్నారా? తీసుకుపోవాలా లేదా? తీసుకుపోరు. వాడు ఒక రాయి వేసాడంట. రాయి వేసిన తర్వాత రాయి తగిలింది. ఎంత గురువారప్ప. తగలతానే ప్లే కార్డ్స్ వచ్చాయి ముందర. మీరు చూసారా బస్సు ముందర? నా మీద రాస్తూ 5 నిమిషాల్లో ప్లే కార్డ్స్ బస్సు ముందర ఉన్న ధర్నా. డ్రామా కాకపోతే ఏంటే? డ్రామా మాస్టరు, నీ డ్రామా కథలు అయిపోయినాయి. నువ్వు గుట్ట మీద ఉంటది అది. ఆ గుట్ట మీద లైన్ గా రాధికాలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓ నవలాగా చేద్దామని చెప్పి ప్రజలకు తెలిసిపోయింది. ఇంకా నో మోర్ డ్రామా. జగనన్న, నా అక్క చెల్లమ్మలు ఓటేస్తారని చెప్పి అమ్మ ఓడిచ్చావు, చేయూత ఇచ్చావు, చేదోడిచ్చావు, కాపునేస్తం ఇచ్చావు. ఇన్ని ఇచ్చినా వాళ్ళు నీకేమి ఇచ్చారు? చివరికి ఓటమిని ఇచ్చారు. అమ్మ దుర్మార్గులారా. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. అదే మా మగవాళ్ళకి నువ్వు మంచి మందు ఇచ్చుంటే ఈ రోజు నీకు అట్లీస్ట్ నువ్వు ఓడిపోయినా 40-50 సీట్లు ఇచ్చి ఉండేవాళ్ళు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. నువ్వు ఆడవాళ్ళు నమ్మడం వల్ల కేవలం 10 సీట్లతో మిగిలిపోవన్నా? ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఓరు బాబు, నువ్వు ఎవడవో కానీ అస్తమాను మెసేజ్ పంపుతున్నావు. నువ్వు నాకు నీ గూపులను తీసేరా బాబు నా నెంబరు. నాకు ఈ టార్చర్ ఏంట్రా? నీకు నమస్కారం రా బాబు, నా నెంబర్ తీసేరా బాబు. అస్తమాను మెసేజ్ పంపడమే, ఎవడ చేస్తున్నాడు అన్నది తెలుస్తున్నాను. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. వ్యాపారం ఆగిపోతుంది. నువ్వు తీసి బాబు, నీ నెంబర్ తీసే బాబు, నీ దండం. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలి. సో మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ గా ఉండాలా, ఫేర్ గా ఉండాలా. ఇప్పుడు నేను చెప్పబోయే కవిత మీరు వినలేకపోవచ్చు. రామచంద్ర, నేను చూపించబోయే దృశ్యాలు మీరు చూడలేకపోవచ్చు. కారణం అటు చూడుబ్బే. ఈ రోజు సామలకోట నియోజకవర్గంలో జగన్ గారు ఇక్కడ గృహాలు ఓపెన్ చేయడానికి వచ్చారు. ఆయన కట్టిన ఇల్లు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో చూద్దాం. ఆయన పర్యావరణంలో చూడండి. దాన్ని లోపలికి వెళ్దానండి. డోర్ ఇది, డోర్ చెప్పేస్తున్నాడు రా. చెప్తాడన్నా. చెప్పు. రెడీగా ఉండండి రా. ఓపెన్ చేస్తే హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి భారతీ సిమెంట్. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్ని. మరి ఇప్పుడేం చేయాలి? అందుకే ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇది ఎవరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడలు ఇది కొడతాను. ఏం జరిగిందో దేవుడికి తెలుసు, ఏం జరిగిందో దేవుడికి తెలుసు. నేను ఓటు వేయకపోవడం వల్ల వాడు ఓడిపోయినట్టు ఏదో నాకు బడి ఏడుస్తాడేమిటి? దేవుడా రక్షించు నా రాష్ట్రాన్ని. ఏంటి బాబన్నా ఇంకోసారి? దేవుడా రక్షించు నా రాష్ట్రాన్ని.
తెలుగు ప్రజలకి మొట్ట కొడపడానికి మీరున్నారా? మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమి లేదు నా లవ్వడా. పచ్చ మూకల నుంచి పచ్చ రౌడీల నుంచి పెద్ద మనుషుల నుండి పెద్ద పులుల నుండి నీతులు 2 నాల్కులు సాచి బుసలు కొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుండి మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. అప్పుడు నువ్వు చేసావు నా బొచ్చు, నువ్వు చంపేస్తానంటే భయపడిపోతావు. ఇక్కడ నాకు అక్కడంటే ఇష్టపడి అబ్బా ఎవడో ఒకటి వేస్తే గాని ఉండలేవా? డబ్బులిస్తే మిమ్మల్ని వేసేస్తా. వాస్తవం అధ్యక్ష ఇది. ఎప్పుడు యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారెంతురా చెప్తాను కదా. రెచ్చగొట్టే విధ్వంసకారుల నుండి వారి సైనికుల నుండి వారి వారి ప్రతినిధుల నుండి విలువలు లేని ఎల్లో మీడియా నుండి ఒకప్పుడు అనేవాడు బుల్లెట్ దిగిందా లేదా, నాడు డైలాగులు అంటే రెండో పాట కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. ఇప్పుడు బుల్లెట్ కరెక్ట్ గా దిగింది, అవునా కాదా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? రేపు దిగుతుంది పల్నాడులో బుల్లెట్ కరెక్ట్ గా దిగి. వదిలే అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, నా మాటినన్నయ్య. మళ్ళీ తిరుగు తపాలలో ఎక్కడికి వస్తాడు? చెన్నై పోతాడు. ఎన్ని 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 దారుణాలు సార్. వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే. అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైత్యం. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.